చర్చ్. సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి నా వందనములు. ఒక 2 మాటలు మా సిఓఎన్సి సంఘం గురించి, అదేవిధంగా మా సంఘ కాపరి గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. మనం అందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది, కానీ మన వల్ల ఇతరులు ఆనందంగా క్రీస్తు మార్గంలో నడిస్తేనే మన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది అనుకొని ఒక సత్యమైన వాక్యమును ప్రజలకు అందించాలని భావనతో స్థాపించిన సిఓఎన్సి చర్చ్ 2018లో మొదలయ్యింది. ఒక్కొక్క కుటుంబంతో మొదలైన చర్చ్ ఈరోజు 5th యానివర్సరీ జరుపుకుంటుంది. అందుకు దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ 5 సంవత్సరములో ఎన్నో ఒడుదుడుకులు వచ్చినను పరిచర్య కొరకు దేవుని పిలుపును అందుకొని ఈ లోకంలో ఎంతో మందిని విశ్వాసంలో నడిపించాలని, దేవునికి శిష్యులుగా ఉండాలని వెలుగు దీపంలో ముందుకు సాగిపోతుంది సిఓఎన్సి సంఘం. షాలోమ్ అన్నకి అండ్ మృదులక్కకి ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా దేవుడు ఉన్నాడని అన్న ధైర్యముతో వాక్యము ద్వారా ఈ చర్చిని నడిపిస్తున్నాడు. ఇంకా ఎంతో మందిని వాక్యంలో నడిపించాలని కోరుతూ షాలోమ్ అన్నకి మా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరికి నా వందనాలు. సిఓఎన్సి అంటే చర్చ్ ఆఫ్ న్యూ కవర్నెంట్. కవర్నెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అగ్రిమెంట్. సో యూత్ అని చెప్పినారు కదా ఇప్పుడు. అయితే మేము ఇప్పటి వరకు యూత్ లో ఎంత స్టేబుల్ గా ఉన్నామంటే అన్నతో ఉన్న అగ్రిమెంట్, అన్నతో ఉన్న స్టెబిలిటీ, అన్నతో ఉన్న బాండింగ్. అన్న రియల్లీ థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని ఇప్పటి వరకు ఇంత స్పిరిచువల్ గా నడిపిస్తున్నందుకు. అన్న మమ్మల్ని ఎట్లా అంటే ఈ టైంకి వర్షం కానివ్వండి, సాక్ష్యం కానివ్వండి, లేదా ఏదైనా మెసేజ్ చెప్పాలన్నా అన్న గైడ్ చేయడం, అక్క ఏదైనా మిస్టేక్స్ అయితే వాటికి మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, రెక్టిఫై ఎట్లా చేసుకోవాలని ఫుల్ సపోర్టివ్ గా ఉండడం. అన్న అక్క అందుని బట్టి మీకు వందనాలు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యూత్ వచ్చేసరికి ప్రతిసారి యూత్ లో ముందుంటున్నాం అంటే రింగి అక్క మీకు థ్యాంక్ యూ అక్క, పింకి రింగి అక్క వాళ్ళకి థ్యాంక్ యూ, సునీత అక్క మరుగుంటాగా మీకు. ఎందుకంటే మమ్మల్ని చర్చ్ లో అన్న వాళ్ళు ఎంత గైడ్ చేస్తారో అంతే సపోర్టివ్ గా అక్క వాళ్ళు కూడా మమ్మల్ని మాకు ఇనిషియేటివ్ గా ఉండి ప్రతిదీ లీడ్ చేస్తుంటారు. అక్క అందుకు థ్యాంక్ యూ అక్క. ఇలానే ఎన్నో మనం యానివర్సరీస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇది 5th 500 అయ్యే వరకు మీ యూత్ ఇంకా ముందుకు బలంగా నమ్ముతున్నాను అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకి సంఘాన్ని అందరికీ వందనాలు. ఈరోజు 5 years కంప్లీట్ చేసుకోవడం అంటే చాలా పెద్ద మైల్ స్టోన్. అండ్ దట్ టు ఫర్ ఎవ్రీ యానివర్సరీ ఇట్ ఈస్ ఏ ఆపర్చునిటీ ఫర్ మీటింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చర్చ్. ఓకే, ఫస్ట్ I wanted to congratulate each and every family and each and every member who are attending this church. ఈ చర్చ్ మెంబర్స్లో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దే ఆర్ కంప్లీటింగ్ 5 years. డెఫినెట్గా ఇది దేవుని ప్రణాళికలోని సంఘమే ఇది. ఎందుకు అంటే ఎన్నో ఒడిదుడుకులను చూసాం మనం ఈ 5 yearsలో. బట్ స్టిల్ అందరము కమిట్మెంట్ తోటి దేవునిని ఘనపరుస్తామనేసి డైరెక్షన్లో ప్రతి ఒక్కళ్ళము వెళుతున్నాము పర్సనల్గా అని నేను విశ్వసిస్తున్నాను. బికాస్ నేను కూడా ఈ చర్చ్ మెంబర్నే కాబట్టి. వీటన్నిటికీ ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా. అట్ ద సేమ్ టైం షాలేమ్కి కూడా దేవునిలో తప్పకుండా ఎదిగాము అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ఈ అవకాశము ఇచ్చినటువంటి దేవునికి, ఈ కమిట్మెంట్ తోటి ముందరకు వెళ్తున్న షాలేమ్కి, ఇంకా ఎక్కువ కమిట్మెంట్ తోటి ఒక చర్చి ఏమి చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో ఆ పనులన్నిటినీ మనము అందరము, నాట్ ఓన్లీ షాలేమ్, మనం అందరము బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని తీసుకొని మనం రానున్న రోజుల్లో ఫుల్ఫిల్ చేయాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్లైన్ చర్చ్ మెంబర్ నేను.
మరి మీ వాక్యం అన్న ఒకటే వర్స్. నిజంగా స్టార్టింగ్లో మా హస్బెండ్ ఎన్నోసార్లు అనేవాడు, కూర్చో కూర్చో అంటే నాకు చపాతీలు చేయాలి, అమ్మకు అన్నం పెట్టాలి, ఇది అదని చాలా అవాయిడ్ చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ ఏదనుకుంటే అది చేస్తారు కాబట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. కానీ కూర్చున్నాక అర్థమైంది ఇంత అంటే ఎంతో నేను మిస్ చేసేసుకుంటున్నాను. నిజంగానే మీరు ఒక్క వర్స్ చెప్తారు కానీ, ఒక్క వర్స్ మీద చెప్తారు కానీ మా హృదయంలో ఏమేమైతే ప్రశ్నలు ఉంటాయో, లేకుంటే మేము దేని గురించి స్ట్రగుల్ అవుతుంటామో దానికి సరి అయిన జవాబు దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడాడు చాలాసార్లు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్లీ 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 ఐఎమ్ టెల్లింగ్ అన్న, యు ఆర్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బ్లెస్డ్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ వన్స్ అగైన్. దేవుని నామములో అందరికీ శుభములండి. ఈరోజు సుదినం, గొప్ప దినం, సంతోషకరమైన దినం, ఆనందకరమైన దినం. దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ఎన్నుకొని అభిషేకించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి చెప్పాలి అని అంటే ఏ మాట కూడా అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు డయానా చెప్పింది కూడా నిజమే. ఒక్క వర్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా చెప్పగలరు ఆయన. అంత వివరంగా చెబుతూ ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది అనమాట, ఆ వాక్యం ఎన్నోసార్లు మనం చదివే ఉంటాం కానీ అందులో ఉన్న అంతరార్థం కానీ దానిలో ఉండే మెలిక, ఒక ట్విస్ట్, దాంతో అందులోనే మనకు పరిష్కారం కనిపించేలాగా మనల్ని ఆలోచింపజేసేలాగా ఆ వాక్యం చెప్పడం అనేది నిజంగా నేను శాలేం రాజు గారి దాంట్లోనే చూస్తున్నాను. మరి ఈ సంఘాన్ని పెట్టి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇలాగ గుర్తింపుగా జరుపుకోవడం, మన సంఘానికి శాలేం రాజు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సంఘాన్ని ఇంకా విస్తరింపజేయాలి, ఇంకా ఎంతోమంది ఆత్మీయంగా బలపడాలి. అనేక పరిచర్యల్లో మిమ్మల్ని వాడుకొని ఆయన మహిమార్థమై మిమ్మల్ని నిలబెట్టుకొని మరింతగా బలపరచాలని, మంచి ఆరోగ్యంతో నింపాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను. Greetings to you all in the name of Jesus. I apologize for being late, but I thank God for giving me this opportunity so that I can gather with friends and family, especially of the New Covenant Church. Why do you come to church? Why do you want to go to church? Hebrews chapter 10 and verse 24 says this, "And let us consider thoughtfully how we may encourage one another to love and to do good deeds." Just a word of encouragement to all the members of New Covenant Church, to the pastor and the leaders. Come to love one another, to encourage one another, and to do the good works which God had purposed for you as a community and for you as family. I hope I'm clear on that. God bless you. Congratulations again, Pastor Shalem Garu. May God continue to bless you, and I love the passion you have, the desire you have, and you have great young leaders who are always willing to do great things for God's glory. So continue to keep up that good work. God bless you all. Thank you for this opportunity. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నేను ఇంతకుముందు ఉప్పల్లో ఉండేది. ఇక్కడ నేరేడ్మెట్కి షిఫ్ట్ అయినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను ఉప్పల్లో ఉన్నప్పుడు మా అన్న వాళ్ళతో పాటు ఉండేది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఓనర్స్ పైన ఎవ్వరు లేరు. నేను ఎట్లుండాలి, ఎందుకు వచ్చిన ఇక్కడ కానీ చాలా బాధ వేసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత తెలిసింది చర్చ్ ఉంది వెనుక, అంటే వాళ్ళు వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారని అనుకున్నా. కానీ నాకు ఇంత ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవుడికి చాలా వందనాలు. నాకు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ లేని లోటు ఈ చర్చి చూసినందుకు నాకు చాలా ఇది సంతోషంగా ఉంది. మేము వచ్చి ఒక 4-5 months అవుతుంది, కానీ ఇక్కడికి పిలిచి మాకు ఇంత ఆత్మీయంగా ఉన్నారంటే అది దేవుని గొప్పతనమే. అక్క అన్న మాకు ఎప్పటికీ ఆత్మీయంగా ఉండాలి. మీరు కూడా మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి, మేము చేస్తాం.
So I thank everybody for being here this evening. And we have a small Thanksgiving ceremony for all our church members and our online family members. So I invite Pastor Shalom Garu to please come forward and take this event. ఈ 5 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేవుడు చాలా సహాయం, మరి ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా దేవుడు నడిపించిన విధానం, నా వెన్నంటి నిలబడ్డటువంటి రెండు విధాలుగా చెప్పాలంటే బంధువులు, ఆప్తులు, స్నేహితులు, అదేవిధంగా సంఘ సభ్యులు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనే తేడా తీసేద్దాం, కొంతసేపు సంఘం అనే మాట్లాడుకుందాం. చాలా చక్కగా దేవుడు జరిగిస్తూ వెళుతున్నాడు. ఒక్కొక్క కుటుంబం అటాచ్ అవుతూ వెళుతూ ఉంది. అందును బట్టి సమస్త మహిమ ఘనత నేను దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే సమస్త మహిమ ప్రభావాలు నేను ఆపాదిస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల ముందు అనుకున్న పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, సేవ లేకపోతే మినిస్ట్రీ, దేవుని యొక్క అలవాట్లు లేకుండా ఉండడం, లేకపోతే ప్రభు కొరకు చక్కగా ముందుకు వెళ్ళడం, అవన్నీ నాకు అలవాటు చేశారు నా తల్లిదండ్రులు. అలాగే వెళుతూ ఉన్నాను. కానీ కొంత సమయం తర్వాత నాకు నా జర్నీలో బాగా దగ్గరగా ఉన్నటువంటి సుకుమార్ బాబు కొంతమందికి తెలుసు, నాకు నేను చేస్తున్న పని కొంచెం దేవునికి అభ్యంతరకరం అని తెలిసినప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టి రాగలిగాను. కానీ సేవ అన్నది ఎప్పుడు కూడా నా ప్రయారిటీలో లేదు. ఆయన కృప చూపున కేవలం దట్ వాజ్ ఒక ఫోర్స్, ఒక మనిషి జుట్టుబట్టి లాక్కొచ్చి మనల్ని ఓ దగ్గర కూర్చోబెడితే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లోనే ఈ సంఘం ప్రారంభించబడింది. చర్చ్ ఆఫ్ న్యూ కవెనెంట్ అన్నది కూడా నేను ఆయనతో ఒక టెస్ట్ పెట్టుకొని దేవుడిచ్చినటువంటి పేరుని నేను స్థిరపరచుకున్నాను. ఎందుకంటే నేను ఆయనకు ఒక టెస్ట్ పెట్టాను, అయ్యా ఏ పేరైనా మామూలుగా ఈ రోజుల్లో గూగుల్లో లేకుండా ఉండదు. అది ఎవడు పెట్టో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర దొరుకుతుంది. నేను డైరెక్ట్గా పోయి ఒక ఛానల్ ఓపెన్ చేస్తాను, లేకపోతే ఒక గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేస్తాను. ఒకవేళ నువ్వు పెట్టిన పేరు అయితే అది ఎక్కడ ఉండకూడదు. సో నేను ప్రార్థన చేసుకుని ఓపెన్ చేస్తే ఆ చర్చ్ ఆఫ్ న్యూ కవెనెంట్ అనే పేరు ఎక్కడా లేదు. నాకు జీమెయిల్ అదే ఉంది. దేవుని కృపను బట్టి యూట్యూబ్ ఛానల్ కూడా అలాగే దేవుని యొక్క ఏర్పాటును బట్టి జరిగింది. నేను ఎందుకంటే నేను అప్పుడు కొంచెం బేసిక్ మోడ్లో ఉన్నాను. ఐ డోంట్ నో వెదర్ నేను నాతో మాట్లాడుకుంటున్నానా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా నాకు తెలియనటువంటి ఆ సంకోచ స్థితిలో ఈ సంఘం 5 ఏళ్ల క్రితం దేవుడు ప్రారంభించాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక ఆరంభించిన సంవత్సరం తర్వాత ఐ థింక్ అక్కడ చూసినటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నేను సంఘంలో ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో చూశాను. ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు, విశ్వాసంలో మాత్రం చాలా గట్టి కుటుంబాలు. ఎందుకు చిన్న కుటుంబాలు అంటున్నా అంటే ఆర్థికంగా చాలా చిన్న ఉద్యోగాలలో ఉన్నటువంటి కుటుంబాలు. కానీ వాళ్ళు దేవుని కొరకు నిలబడినటువంటి విధానం ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ నేనేదో వాళ్ళని నిలబెట్టానని యాక్చువల్గా వాళ్ళు నన్ను నిలబెట్టుకుని నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళని అభినందిస్తున్నాను, వాళ్ళని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఒక సంవత్సరం ఐ థింక్ 3 నెలల పాటు నేను బెడ్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేసి తెల్లారుజాము 4 గంటలకు వాళ్ళ ఇంట్లో ఎవరో మనిషి కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టుగా వాళ్ళు హడావిడి పడి వాళ్ళు ఎంతగానో దేవుని వేధించి నన్ను మళ్ళీ వెనకబట్టుకొని వచ్చినటువంటి వాళ్ళ ప్రేమకు మరి నేను ఎప్పుడు కూడా ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సంగమా, నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, బ్యాప్టిస్ట్ బ్యాక్ నుంచి వచ్చాను కనుక ఇదంతా నాకు కొంచెం క్రొత్తగా ఉండేది. బట్ నౌ దేవుడు ఒక క్రొత్త వినూత్న పంథాలో దేవుడు సంఘాన్ని తీసుకుని వెళతా ఉన్నాడు. సంఘానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని నాకు నిన్న మొన్నటి దినం ఆ ఈ కార్డు పంపించగానే సుకుమార్ గారు ఫోన్ చేశారు, మేము వస్తాము మీరు పిలిచినప్పుడు ఆ శాలువాలు గట్రా ఎన్ని చేసి గందరగోళం చేయబాకండి అని. నేను మీకు ఒక అంశాన్ని చెప్తానండి, దయచేసి ఇదేదో నా కుటుంబ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా నేను మీకు శాలువాలు కాపను, పొరపాటును కూడా నేను మీకు షీల్డ్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క సంఘాన్ని, ఎందుకంటే ఈ దినాల్లో అంతా హంగు ఆర్భాటంలో నడుస్తున్నటువంటి విధానంలో ఈ చిన్న బయటికి చాలా కొద్దిగా కనిపించేటువంటి సంఘాన్ని ప్రేమించి ఈ పరిచర్యను ప్రేమించి సంఘాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించడం, గౌరవించడం మరి నా యొక్క ప్రథమ బాధ్యత కనుక సంఘమంతా కూడా అందుకు ఎప్పుడు కూడా వాళ్ళు వెన్నంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులను కొంతమందిని నేను ఈ యొక్క సమయంలో త్వరగా వారిని సత్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు పలుకుదాం. మొదటిగా చాలా మొదటి దినం నుంచి కూడా ఈ సంఘం వెనక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేసే
ప్రయత్నం చేస్తాను. శామ్యుల్ సుకుమార్ గారు, మరి అదేవిధంగా సలోమక్క, వారి బిడ్డలు ఇద్దరు ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో లేరు. ఆ బిడ్డలు కూడా ఉండుంటే బాగుండేది. ఐ థింక్ డిసెంబర్లో వస్తారు అనుకుంటారు కదా. సో వాళ్ళిద్దరిని నేను దయచేసి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉంటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదను. సేవకులారా, సువార్తికులారా, దయ తోడుగున్న శ్రామికులారా, సేవకులారా.